దళిత నేతలు దళిత అధికారులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ విభాగం నేతలు మండిపడ్డారు. విశాఖ నగరం మద్దిలపాలెంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆ పార్టీ ఎస్సీ సెల్ నేతలు బోని శివరామకృష్ణ, మంచాల మల్లేశ్వరి కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దళిత ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ పై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగిందని మండిపడ్డారు. సునీల్ కుమార్ తన సొంత ఖర్చులతో విదేశాలకు వెళ్తే కూటమి నేతలకు వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. నిజాయితీగా విధులు నిర్వహించిన ఐపీఎస్ అధికారిని వేధించడం తగదన్నారు. దళితుల పట్ల కూటమి ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని విమర్శించారు. దళితులు దళిత అధికారుల పట్ల వేధింపు చర్యలకు స్వస్తి పలకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని దళితులంతా ఏకమై చంద్రబాబుకు తగిన గుణపాఠం చెబుతామని వైసీపీ నేతలు హెచ్చరించారు. ఈ కూటమి ప్రభుత్వం ఎంత అన్యాయంగా పరిపాలిస్తుందంటే, ఈ గవర్నమెంట్ 6 హామీలు ఇచ్చారు, ఒక్క హామీ కూడా అమలుపరచుకుంటా రెడ్ బుక్ రాజ్యాంగం అనేసి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఉల్లంఘించి గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి, గ్రామ వాలంటీర్ ప్రథమ పౌరుడిని, నేను సీఎం కాదు పెద్ద కూలి వాడిని అనేసి నేరుగా ప్రజల దగ్గరికే ప్రతి ఒక్క పథకం, అమ్మఒడి కానీ విద్య, ఎవ్రీథింగ్ మొత్తం జగన్మోహన్ రెడ్డి నేనే ప్రజలకు సేవ చేస్తున్నాననే ఒక ప్రజల్లో మంచి భావం ఉంది. ఈరోజు 6 హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా, నా ఆడపడుచులని బస్సు ఫ్రీ అన్నాడు, 3 సిలిండర్లు అన్నారు, ఒక్క సిలిండర్ కూడా ఇంతవరకు ఇవ్వలేదు. అలాగే రెడ్ బుక్ రాజ్యాంగం అట కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ మాట్లాడతారు, మేము కట్టే ట్యాక్స్లు మీ రాజారెడ్డిదా మీదా అని పవన్ కళ్యాణ్ మాట ఎంత తప్పు. అలాగే నేను ఒక దళిత బిడ్డగా నేను నేరుగా అడుగుతున్నాను కూటమి ప్రభుత్వాన్ని, లోకేష్ని కానీ, పవన్ కళ్యాణ్ కానీ, నారా చంద్రబాబు నాయుడు కానీ, అయ్యా మా ఎస్సీలుగా పుట్టడం మేము తప్పు చేసామా? అంబేద్కర్ రాజ్యాంగం రాశారు, సునీల్ కుమార్ ఐపీఎస్, ఆయన ఎందుకు మీరు ఎంత ఇబ్బంది పెడుతున్నారు? ఈ రోజుల్లో మీకు ఒకటే నేను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా, నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్కి చెప్పండి, రెడ్ బుక్ రాజ్యాంగం అంట కదా, త్వరలో మేము ఆంధ్రప్రదేశ్లో మేమునే 35% మేము అందరూ రోడ్డు ఎక్కుతాం, ఆషామాసిగా ఉండదు, మేము ధర్నాలు చేస్తాం. మీరు కానీ ఈ రెడ్ బుక్ రాజ్యాంగం పోసాల కృష్ణమూర్తిని కానీ, అలాగే వంశీని కానీ, అలాగే మా నాయకుడు సునీల్ అధికారిని, ఐపీఎస్ అధికారిని ఎంత ఇబ్బంది పెడుతున్నారు. నేను కూడా చిన్న నాయకుడిని, నన్ను A1 ముద్దయ్యగా ఎయిర్పోర్ట్లోని నన్ను అరెస్ట్ చేద్దాం అనుకొని నాకు నోటీస్ పంపించారు. రేపో మాపో అరెస్ట్ చేద్దామంటే నేను హైకోర్టుకి వెళ్ళి అప్పు చేసుకొని 9 మందిని, సత్యరామకృష్ణారెడ్డిని, కాంతారావుని, మమ్మల్ని అందరినీ కలిపి అరెస్ట్ చేద్దామని కుట్ర రాజకీయాలు. మాలాంటి పేద ప్రజలను అరెస్ట్ చేస్తే మీకు ఏంటి వస్తుందయ్యా? 6 హామీలని అమలుపరచండి, మంచి ప్రభుత్వాన్ని అనిపించుకోండి. 2027ని ఎలాగా 1 ఎలక్షన్ అంటున్నారు కదా, ఆ ఎలక్షన్లో ప్రజలు చూపెడతారు మీకు. మీరు ఈవీఎంల ద్వారా గెలిచారో, మీరు ఎలా గెలిచారో ప్రజలకు తెలుసు. మీరు గెలిచి పరిపాలిస్తున్నారు కదా, మీరు అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళి ఏదో తీసుకొస్తున్నారు, ఏ ఒక్కటి కూడా తీసుకురాలేదు. అలాగే మా నాయకురాలు అందరికీ పేరు డాక్టర్ మంచా నాగమల్లేశ్వరి, వైఎస్ఆర్సీపీ పార్టీ విశాఖ జిల్లా అధికార ప్రతినిధి. అదేవిధంగా నాతో పాటు బోని శివరామకృష్ణ గారు, విశాఖ జిల్లా ఎస్సీ ప్రెసిడెంట్, ఇప్పటి వరకు మాట్లాడారు. బేసిక్గా ఇవాళ ఎందుకు మేము మీడియా మిత్రులందరినీ పిలిచాము అని అంటే, ఇవాళ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో కక్షపూరితమైనటువంటి అరెస్టులు, లేకపోతే ఇబ్బంది పెట్టడాలు, లేకపోతే అన్ని విధాలుగా అవమానించడాలు జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో ఇవన్నీ ఒక ఎత్తైతే, దళితుల మీద వీళ్ళు చేస్తున్నటువంటి అగత్యాలు, ఈ కూటమి ప్రభుత్వానికి దళితుల మీద ఉన్నటువంటి కన్సర్న్ ఏంటి అని అనేది మరొకసారి మా దళిత బిడ్డ అయినటువంటి సునీల్ కుమార్ గారు ఐపీఎస్ని సస్పెండ్ చేయడం అనేది చాలా చాలా
మా జాతి మొత్తం ఖండిస్తున్నటువంటి విషయం. ఒక ఐపీఎస్ ఆఫీసర్ని ఏ విధంగా సస్పెండ్ చేయాలి, దానికి ముందు మెమో ఇవ్వాలా లేదా, మెమో ఇచ్చిన తర్వాత ఎంక్వైరీ చేయాలా లేదా, ఎంక్వైరీకి ఒక కమిటీని వెయ్యాలా లేదా, ఇవన్నీ ఆలోచించకుండా మీ కక్షపూరితమైనటువంటి రాజకీయం కోసం ఒక సిన్సియర్ దళిత ఆఫీసర్ మీద మీరు చేస్తున్నటువంటి కుట్ర మీ కూటమి ప్రభుత్వానికే చెంపదెబ్బగా త్వరలో మీరు దీని యొక్క పర్యావసారణం ఏంటి అని అనేది గమనిస్తారు. దళితుడు ఏ రోజు ఫ్లైట్లో వెళ్ళకూడదా? దళితుల పిల్లలు అమెరికా వెళ్ళి చదువుకోకూడదా? లేకపోతే వాళ్ళ పిల్లల్ని చూడడానికి దళితులు వెళ్ళకూడదా? నిజంగా మీకు ఐపీఎస్ల మీద ఎంక్వైరీ పెట్టి వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని వాళ్ళు విదేశాలకు వెళ్తే మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇదే మీ కార్యాచరణ మిగతా పెద్ద పెద్ద కులాల్లో మీ జాతిలో ఉన్నటువంటి వాళ్ళ మీద మీ కన్సర్న్ ఏమైపోతుంది? నిజంగా మీకు అంత అడగాలి అనుకున్నట్లయితే డెఫినెట్ గా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఎంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు విదేశీ పర్యటనలకు వెళ్ళారు, మీ సొంత ఖర్చులు పెట్టుకొని వెళ్ళారా, గవర్నమెంట్ ఖర్చులు పెట్టుకొని వెళ్ళారా అనేది ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయండి. మీరు రిలీజ్ చేస్తే రెండు వైపులా మీరు న్యాయం చేస్తే డెఫినెట్ గా ఉంటుంది. కానీ ఒక దళితుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ని ఇన్ని విధాలుగా ఇబ్బంది పడుతున్నారు, అది కూడా ఒక అంబేద్కర్ గారి ఫ్లెక్సీలను దించి ఒక అంబేద్కర్ గారిని అవమానించినటువంటి ఒక ఆయన ఎవరైతే ఉన్నారో ఈ కూటమి ప్రభుత్వంలో ఆయన కక్షకి ఒక దళిత ఐపీఎస్ ఆఫీసర్ని కుట్రపూరిత భాగంలో మీరు చేర్చడం అనేది దళితులు ఎవరు సహించరు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నిజంగా ఇవాళ సునీల్ కుమార్ గారు ఆయన డేటా తీయండి, ఎక్కడికి వెళ్ళారు, ఆయన సొంత ఖర్చులతో వెళ్ళారా, ఎప్పుడో 4 సంవత్సరాలు క్రితం జరిగినటువంటి విషయాన్ని ఇవాళ మీకు గుర్తొచ్చిందా? అంటే ఒక అధికారిగా కూడా దళితుల్ని మీరు ఎక్కనివ్వరా? ఎందుకంటే దళితుల్లో పుట్టాలా మేము అన్నటువంటి కూటమి ప్రభుత్వం మీది, మీ ఆలోచన దృక్పథం అలా ఉంటది, దళితుల మీద మీ కన్సర్న్ అలా ఉంటది. ఇప్పటికీ విజయవాడలో ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహానికి లైట్లు కూడా వేయకుండా మీరు పొందుతున్నటువంటి శునకానందము యావత్తు దళితులు మొత్తం చూస్తున్నారు. ఈ రాష్ట్రంలో 80 లక్షల మంది ఉన్నాం దళితులం. మీ కూటమి ప్రభుత్వం దళితుల మీద తీరు చూస్తున్న ప్రతిసారి 2014లో అదే పరిస్థితి, మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి. ఎన్ని విధాలుగా మమ్మల్ని ఇబ్బంది పడుతున్నారు, ఎన్ని విధాలుగా కుట్రపూరితంగా మమ్మల్ని ఇది చేస్తున్నారు. మీకు ఎప్పుడో 2-3 సంవత్సరాల క్రితంలో ఉన్నటువంటి కేసులు ఇవాళ గుర్తొస్తున్నాయి అని అంటే జనాలకు కూడా అర్థమైపోతుంది ఇది కక్షపూరితమైనటువంటి రాజకీయమా లేకపోతే వీళ్ళు సిన్సియర్గా చేస్తున్నటువంటి రాజకీయమా అని. ఎంపీ అయినటువంటి మా దళిత లీడర్లని 150 రోజులు నందిగామ సురేష్ గారిని, అదేవిధంగా ఇవాళ సునీల్ కుమార్ గారిని, అంటే ఈ 9 నెలలకే మీ పరిపాలన ఇలా ఉంటే ఈ 4 సంవత్సరాలు దళితులు రాష్ట్రంలో బతకాలనా లేదా అనేది కూడా ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. యూపీపీఎస్కి ఇవ్వబోతున్నటువంటి డిఏజీ లిస్టులో సునీల్ కుమార్ యొక్క సీనియారిటీ ఉంది కాబట్టి మీరు విధుల్లో చేరాలని చెప్పేసి దగ్గరుండి లెటర్లు రాపిచ్చి ఆ లిస్టులో ఆయన సీనియారిటీని తీసే విధంగా మీరు ఆయన్ని నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేయడం అనేది యావత్తు రాష్ట్ర ప్రభుత్వానికి చాలా చాలా క్లియర్గా అర్థమైపోతుంది. సో దయించి మేము కోరుకునేది ఏంటి అని అంటే మీ కూటమి పరిపాలనలో దళితుడికి రక్షణ లేదు. మీ కూటమి పరిపాలనలో దళితుల మీద మీరు చేస్తున్నటువంటి కక్షపూరితమైనటువంటి రాజకీయాలు, మహిళలుగా మేము ఎంతో ఇబ్బందులు పడుతున్నాం. రేపో మాపో మహిళా దినోత్సవం కూడా వస్తుంది. ఆ పార్టీలో ఉన్న వాళ్ళే మహిళలు అనుకుంటే అది చాలా పొరపాటు. దళిత మహిళగా నేను మాట్లాడుతున్న వీడియోల కింద కూడా కొన్ని వేల వందల బూత్ మెసేజ్లు. న్యాయం అనేది ఇరుపక్కల చేయండి, మీ శిక్షలు అనేది ఇరువైపులా ఉంటుంది అని అంటే డెఫినెట్గా మేము కూడా హర్షిస్తాం తప్ప ఇదే విధంగా మా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం కాకుండా
మీ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటే మాత్రం రాబో రోజుల్లో దళితులు మీకు మర్చిపోలేనటువంటి తీర్పునిస్తారు. అందులో 1% కూడా డౌట్ లేదు. కాలక్రమంలో చాలా మంది దళిత లీడర్లతో పెట్టుకొని ఎన్నో రాజకీయ పార్టీలు కొట్టుకొని పోయాయి. అదేవిధంగా మీ కూటమి పరిపాలనలో మాకు రక్షణ లేదు, మా బిడ్డలకి చదువు లేదు, మా బిడ్డలకి మంచి విలువలతో కూడినటువంటి వ్యవస్థ లేదని మాకు మాత్రం అనిపిస్తే దించడానికి ఏ మాత్రం కూడా మేము ఆలోచించాం. కాబట్టి ఒక దళిత మహిళగా మా దళిత సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయినటువంటి సునీల్ కుమార్కి మేమందరం అండగా ఉంటాం. డెఫినెట్ గా మీరు చేసినటువంటి ఆలోచన విధానాలు మార్చుకోకపోతే రాబో రోజుల్లో మీకు సమాధానం చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.